హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను ఆపరేటర్స్ అంటే ఏంటో అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. ఆపరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ టు పర్ఫామ్ ద ఆపరేషన్స్ బిట్వీన్ టూ ఆపరెంట్స్. ఓకే, సో దానిని మనం ఆపరేటర్స్ అని అంటాం. ఆపరేటర్స్ అంటే ఏంటంటే టూ ఆపరెంట్స్ మధ్య ఆపరేషన్ పర్ఫామ్ చేసేదాన్ని మనం ఆపరేటర్స్ అని అంటాం అనమాట, లేదా ఆపరేషన్స్ అంటాం. మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే టూ వేరియబుల్స్ మధ్య మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే మనకైతే ఆపరేటర్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకు ఆపరేటర్స్ అనేవి అర్థమెటిక్ ఆపరేటర్, తర్వాత యూనరీ ఆపరేటర్, తర్వాత రిలేషనల్ ఆపరేటర్, తర్వాత కండిషనల్ ఆపరేటర్ అనేది అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ నేనైతే ఏం చెప్పబోతున్నానంటే అర్థమెటిక్ ఆపరేటర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది అయితే నేనైతే చూపిస్తాను. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే సింపుల్, ఏం లేదండి. సో అర్థమెటిక్ ఆపరేటర్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నేనైతే చూపిస్తాను. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ప్లస్, తర్వాత సబ్ట్రాక్షన్ ఆపరేటర్ అంటే మళ్ళీ మైనస్. అండ్ మీకు ఇవన్నీ మనం చిన్నప్పుడే చదువుకున్న మ్యాథమెటిక్స్ అండి, మ్యాథమెటిక్ ఆపరేషన్స్. సో ఇప్పుడు నేను దీనిని ప్రింట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ టూ వేరియబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత నేను I+J అని చెప్పా. I+J అంటే 300 అవుతుంది, I-J అంటే -100 అవుతుంది. సో తర్వాత I×J అంటే 20,000 అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ డివైడెడ్ బై అంటే మనకు కోషియంట్ అనే ఆన్సర్ రావాలంటే, కోషియంట్ కావాలంటే మనకు డివైడెడ్ బై యూజ్ చేస్తాం. రిమైండర్ కావాలంటే ఇక్కడ మోడ్యులస్ యూజ్ చేస్తాం అనమాట, అంతే తేడా. సో అన్నీ ఇవే. సో మనకైతే చూస్తే అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. సో సింపుల్. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ అయిపోయింది, యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అనేది అయితే చూద్దాము. సో యూనరీ ఆపరేటర్ అంటే మనకి ఏం లేదండి, ఇక్కడ సింపుల్గా మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది అయితే ఉంటాయి. ఇందులో మరీ 2 టైప్స్ ఉంటాయి ఇంక్రిమెంట్లు: ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్, అండ్ ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. ప్రీ అంటే మనమైతే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్లోకి వెళ్ళి అసైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ I++I అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది I వాల్యూ అనేది. I101 ప్లస్ తర్వాత ఫస్ట్ 1 యాడ్ అయిన తర్వాత ఆ వేరియబుల్లోకి పోయి కూర్చుంటుంది. 1 + 100 అంటే ఏమవుతుంది, అప్పుడు 101 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏమైంది, సో ఇక్కడ కూడా ఏంటంటే, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 101 ఈ వేరియబుల్ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ I అంటే 100 ఎంత ఉంది, 100 + 100 ప్లస్ అంటే 101. ఈ రెండింటికి మనకి 101 అని వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే 102 అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను I100 తర్వాత 1 అని ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 100 మాత్రమే వస్తుంది, ఇక్కడ 101 అనేది అయితే ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా అంటే 99, ఇక్కడ 99 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నా, తర్వాత ఆ వేరియబుల్ని అలాగే పెడుతున్నా. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ 99 ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ నేను వేరియబుల్ తీసుకుని యాక్సెస్ చేస్తున్నా అంటే 100, తర్వాత డిక్రిమెంట్ చేస్తున్నా. అది అలాగే ఉంది. అప్పుడు మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు దాన్ని డిక్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో అలా సింపుల్గా ఫస్ట్ ఏం చేశాను, నేను ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసి తర్వాత వేరియబుల్ అసైన్ చేశా. సో అదనమాట. దీన్ని ప్రీ అంటారు, దీన్ని పోస్ట్ అంటారు. అప్పుడు మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో పోస్ట్కి పోస్ట్ మనకి యూనరీ ఆపరేటర్లో ప్రీ యూనరీ అండ్ పోస్ట్ అని ఉంటాయి కదా. సో అదేవిధంగా నేనైతే ఇప్పుడు ఇలా ఏ విధంగా ఉంటాయి అన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాము.
సో ఇప్పటికి మీరైతే అర్థమెటిక్ చూసినారు, యూనరీ ఆపరేటర్ చూసినారు. తర్వాత ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ ఈస్ నథింగ్ బట్ కంపారిజన్ బిట్వీన్ టూ ఆపరెంట్స్ అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఐ ఈక్వల్స్ టు జే అంటే డబల్ ఈక్వల్స్ టు ఇస్తే దాన్ని కంపారిజన్ అంటే ఇది సమానమా అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు పెడితే నాట్ ఈక్వల్స్ టు అనమాట. సో ఈ రెండు ఆటోమేటిక్గా ఫాల్స్ వస్తాయి అన్నమాట. సో రన్ చేసి చూపిస్తాను చూడండి. సో అది చూసారు కదా, నాట్ ఈక్వల్స్ టు అంటే అది ఎట్లో ఈక్వల్స్ టు కాదు కాబట్టి అది ట్రూ అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఐ గ్రేటర్ దెన్ జే. సో చూడండి, ఐ గ్రేటర్ దెన్ జే అది ఫాల్స్ అనమాట. సో చూస్తే ఇది ఫాల్స్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, ఐ లెస్ దెన్ జే ఇది ట్రూ. సో 100 లెస్ దెన్ 200 కాబట్టి మనకి ట్రూ అవుతుంది. ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జే ఫాల్స్. ఐ లెస్ దెన్ అనే కండిషన్ అయితే ప్రూవ్ అయింది. సో ఈక్వల్స్ టు అనేది మనకు సంబంధం లేదు, ఏదో ఒకటి ప్రూవ్ అయినా కూడా అది ట్రూ అవుతుంది అనమాట. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే మనకి అప్పుడు అది ట్రూ. సో ఇదే విధంగా వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ అని అంటామన్నమాట. సో మనం ఇప్పుడు కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాము. సో నేను వీటిని కామెంట్స్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఎర్రర్స్ రాకుండా ఉండడానికి. సో ఇప్పుడు నేను కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. సో మనకి కండిషనల్ ఆపరేటర్స్లో టెరినరీ ఆపరేటర్ అనేది పెద్దగా యూజ్ అయితే ఉండదు. మనకి ఇక్కడ అండ్ ఆర్ అనే టూ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ అంటే ఏదైనా టూ కండిషన్స్ మధ్య ఉండేదాన్ని అది లేదా ఇది అనే వాటిని మనం అండ్ అంటాము. సో ఈ మొత్తం ఆపరేషన్ లేదా ఈ మొత్తం ఆపరేషన్ పర్ఫామ్ అవ్వడానికి మనం యూజ్ చేసే కండిషన్ అండ్ లేదా ఆర్ అన్నమాట. అండ్ ఆర్. సో ఈ ఆర్ అని ఎందుకు పెట్టానంటే, సో అది రెడ్ కలర్ రావడానికి అన్నమాట. సో ఇలా రెడ్ కలర్ ప్రింట్ చేయాలనుకుంటే మనం ఈ ఆర్ఆర్ అని అయితే మనమైతే ఇక్కడైతే ప్రెస్ చేస్తాము. అవుట్ అని లేదా ఏఆర్ఆర్ అని అయినా కూడా మనమైతే ఇవ్వచ్చు. సో నేను కావాల్సింటే ఇక్కడ ఇంకొకసారి ఈఆర్ఆర్ అనేది అయితే ఇస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి రెండు రెడ్ కలర్లోనే ప్రింట్ అవుతాయి. సో చూశారు కదా, అదేవిధంగా సో ఐ గ్రేటర్ దెన్ జే అండ్ జే లెస్ దెన్ ఐ అన్నప్పుడు అది ఫాల్స్ అవుతుంది కండిషన్. అండ్ ఇక్కడ నేను టూ ఆపరేషన్స్ని ఒకేసారి పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు అండ్ కండిషన్ యూజ్ చేసా. ఎందుకంటే అండ్ కండిషన్లో ఎనీ ట్రూ వచ్చినప్పుడు మాత్రమే ద కండిషన్ విల్ బి ట్రూ. అండ్ ఈ రిమైనింగ్ ట్రూ ఫాల్స్ వచ్చినప్పుడు కండిషన్ ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. సో ఈ కండిషన్లో ఆర్ కండిషన్ కూడా సేమ్ అలాగే యూజ్ చేస్తాం, కాకపోతే ఆర్ కండిషన్లో రివర్స్ ఉంటుంది అన్నమాట. దానికి ఆన్సర్ సేమ్ సింపుల్ అంతేనమాట. సో మనమైతే ఇప్పుడైతే ఆపరేటర్స్ అనేవి అయితే చూసేసాం కంప్లీట్గా. సో నెక్స్ట్ ఏంటంటే యూజర్ ఇన్పుట్ ఫ్రమ్ కన్సోల్. హౌ టు గెట్ యూజర్ ఇన్పుట్ ఫ్రమ్ కన్సోల్ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్